ఈ రోజు మంత్రి కొండా సురేఖ గారి జన్మదిన వేడుకల సందర్భంగా కొండా సుష్మిత పటేల్ గారు అయితే వరంగల్ ఇటు తూర్పు అంతేకాకుండా ఇటు పరకాల నియోజకవర్గంలో గీసుకొండలో కూడా పర్యటించారు. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇటు కుట్టు మిషన్లు ఇంకా పలు కార్యక్రమాలు అయితే ఈ రోజు అయితే నిర్వహించడం జరిగింది. ఒకసారి ముఖ్యంగా బర్త్డే వేడుకలే కాకుండా అసలు కొండా సుష్మిత పటేల్ గారు రావడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి, కొండా సుష్మిత పటేల్ గారితో మనము ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. సో అందరూ బర్త్డే వేడుకల్లో కంటే కొండా సుష్మిత పటేల్ గారు అసలు ఏం మాట్లాడతారని ఎదురు చూస్తున్నారు. సో ఏం చెప్తారు మీ ప్రజలకు? చెప్పాను కదమ్మా, ఇవాళ కంపల్సరీ పర్కాల్ ప్రాంతంకి వస్తాను, ఇక్కడే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్తున్నాను. సో పరకాల ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారా, మీకు ఓటు వేస్తారనే నమ్మకం ఏంటి? వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి నేను వస్తున్నానమ్మా. నేను వస్తున్నాను కాబట్టి వాళ్ళు పిలవట్లేదు, వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి నేను వస్తున్నాను. మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి కూడా పరకాల్లో టికెట్ మేము రేవూరి ప్రకాష్కే ఇస్తామంటూ కూడా హాట్ క్యాంపెయిన్స్ విసరడం జరిగింది. అంతేకాకుండా కొండసురేఖ మేడం కూడా ఆ రోజు అక్కడ సభకి కూడా రాలేదు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అదే అండి, ఆయన ఎవరు చెప్పడానికి, అధిష్టానం నిర్ణయిస్తుంది ఏదైనా, ఆయన కాదు నిర్ణయం ఇచ్చేది. సో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అప్కమింగ్ ఎమ్మెల్యే కొండా సుష్మిత పటేల్ అని అంటున్నారు. దీని గురించి మీరే? అదే చెప్తున్నా కదమ్మా, ఖచ్చితంగా పోటీ చేసి గెలుస్తానని చెప్తున్నాను. సో ఈరోజు మేడం పుట్టినరోజు సందర్భంగా ఏమేమి కార్యక్రమాలు నిర్వహించడం? ఇక్కడ యాక్చువల్లీ వరంగల్ పోచ మైదానంలో హెల్మెట్స్ను అన్నదానం చేశారమ్మ. ఒక 2000 మందికి గోపాల్ నవీన్ రాజు గారి ఆధ్వర్యంలో, గీజుకొండలో రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అక్కడ అన్నదానం జరుగుతుంది. ఇక్కడ రథం భరత్ ఆధ్వర్యంలో సేవింగ్ మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది 100 మందికి, ప్లస్ భోజన కార్యక్రమాలు ఉన్నాయి. సో మీరు ఈ సందర్భంగా మీరు ఇటు వరంగల్ తూర్పు ప్రజలకు కానివ్వండి, ఇటు ముఖ్యంగా పరకాల నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఏం లేదండి, అందరూ ధైర్యంగా ఉండాలని చెప్తున్నాను. ఖచ్చితంగా అక్కడ కొండా సురేఖ గెలుస్తుంది, ఇక్కడ నేను గెలుస్తా అని చెప్తున్నాను. పార్టీ మారే అవకాశం ఉందంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. కొండా సురేఖ గుడ్ బై అంటూ కూడా కొంతమంది పోస్టులు అప్లోడ్ చేస్తున్నారు. దీని గురించి మీరేమో? లేదండి, అట్లాంటిది ఏం లేదు. మీరు సింగిల్గా అయినా పార్టీలో ఉన్నా లేకపోయినా సింగిల్గా అయినా పోటీ చేస్తారు? ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. సో మరి విన్నారు కదా కొండా సుష్మిత పటేల్ గారి వ్యాఖ్యలను. ఇటు సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఎదిరించుకుంటూ కూడా ఆమె ఈరోజు మాట్లాడే పని అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా కన్ఫామ్గా నేను పరకాల నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తాను అంటూ కూడా మనతో పాటే కొండా సుష్మిత పటేల్ గారు అయితే చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ ఓం ప్రకాష్తో సంతోషి, NSN వరంగల్.